ఇంత సేవ చేసిన తర్వాత ఫస్ట్ నేను నిజమైన పరిచారణ చెప్పుకుంటున్నాడండి. అంటే చాలామంది అతన్ని పాస్టర్గా కూడా గుర్తించలేదు. చాలామంది అతను నిజమైన పరిచారకుడిగా గుర్తించలేదు. ప్రియ స్నేహితుడా, దైవజనుడా, ఓ కాపరి, ఓ సువార్తికుడా, ఓ బోధకుడా, ఒక ప్రవక్త, ఒకవేళ మీరు కూడా ఈ మాటలు వింటున్నారేమో. ఎంత సేవ చేసిన తర్వాత నిన్ను ఎవ్వరూ గుర్తించడం లేదా? ఒక దైవజనుడిగా, ఒక సువార్తికుడిగా, ఒక కాపరిగా, ఒక బోధకుడిగా, ఒక ఆత్మీయ తండ్రి ఎవ్వరూ నిన్ను గుర్తించట్లేదా? ఈ స్థితి పౌలయ్య గారికి కూడా తప్పలేదయ్యా. ఆ రోజు యేసుప్రభు ఇంటిలో యేసుప్రభుని కూడా గుర్తించలేదు. యేసుప్రభు అనే ప్రధాన కాపరికి తప్పలేదు ఈ కష్టం. ఈ లోకము నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నీ సంఘము నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, ఈ సమాజం నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నిన్ను అభిషేకించిన వాడు నమ్మదగినవాడు. పౌలుని పిలిచింది, పౌలుని దర్శించింది యేసుప్రభు. యేసుప్రభు గుర్తించాడు చాలు. ఈ లోకంలో మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు బాధపడక. ఎందుకంటే పౌలయ్య గారిని కూడా గుర్తించలేదు. ఎంత మంచి దైవజనుడే, ఎంత మంచి కాపరే నచ్చలేదు, ప్రధాన కాపరి యేసయ్య నచ్చలేదు, వాళ్ళనే గుర్తించలేదు. ఈ రోజుకి యేసు ప్రభుని దేవుడిగా చాలామంది గుర్తించలేకపోతున్నారు కదా. యేసు ప్రభుని రక్షకుడిగా చాలామంది గుర్తించలేకపోతున్నారు కదా. అటువంటి మహానుభావుణ్ణే గుర్తించలేదు, పరమదేవుణ్ణే గుర్తించలేని ప్రజలు. ఇటువంటి గొప్ప దైవజనుడు పౌలయ్య గారిని గుర్తించలేని ప్రజలు నిన్ను నన్ను గుర్తిస్తారంటారా? గుర్తించిన స్తోత్రమే, గుర్తించకపోయినా స్తోత్రమే. మనల్ని గుర్తించిన వాడు, మనల్ని పంపిన వాడు, మనల్ని నియమించిన వాడు యేసు ప్రభు. కాబట్టి పౌలయ్య గారిలాగా నువ్వు బాధపడుతున్నావేమో. కొంతమంది విశ్వాసాలు అంతే పాస్టర్ గారిని పాస్టర్ గారుగానే చూడరు, పాస్టర్ గారుగానే పిలవరు, ఏక సంబోధన చేస్తారు, మర్యాద లేకుండా మాట్లాడతారు. దైవజనురాల్ని ఏక సంబోధన చేస్తారు, మర్యాద లేకుండా మాట్లాడతారు. ఏమిటిది? దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడిని, దైవజనురాల్ని అలాగా చూడొచ్చా? వాళ్ళు దేవుడు ఏర్పాటు చేయబడిన దైవజనులు. దైవజనురాన్ని గుర్తించి గౌరవించు, ప్రేమించు. ఎందుకలాగా తృణీకరించి మాట్లాడుతున్నావు? ఎందుకంత లోకువా? దైవజనుడు అంటే సాక్షాత్తు దేవుడి చేత అభిషేకించబడినవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుని చేత పంపబడినవాడు. దేవుని మాటలు తన నోటిలో ఉంచితే మాట్లాడుతున్నవాడు, దేవుని ప్రతినిధి, దేవుని దూత. ఎంత గొప్ప విశేషమైన వాడండి దైవజనుడు అంటే. ఎందుకు దైవజనుడిని అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఎందుకు గుర్తించలేకపోతున్నావు? బిడలారా, దైవజనుడిని గౌరవించాలి, దైవజనుడిని గౌరవంగా సంబోధించాలి, మర్యాదగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. పౌలయ్య గారి అంత ఆవేదన చెందుతున్నాడు. ఇంకా కొంచెం కిందకి వెళదాం బిడ్డలారా. ఈ కాపరి కష్టాలు చెప్పుకుంటున్నాడు. విందాం విందాం విందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి కిందకి వెళ్ళిపోతున్నాను నేను. చూడండి, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అయ్యో బాబు, నాకైతే ఈ మాటలు చదివినప్పుడు చాలా 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 బాధ కలిగింది. పౌలయ్య గారు తప్పుడు బోధకుడు కాదే, స్వలాభం కోసం పనిచేసిన వాడు కాదే, ఆస్తులు కూడగొట్టుకోవడానికి పనిచేసినవాడు కాదే, స్త్రీలోలుడు కాదే, దొంగ కాదే, మాయ మాటలు చెప్పేవాడు కాదు, వంచేవాడు కాదు. ఎంత నీతిమంతుణ్ణి చెరసాలలో పెట్టేశారంటే అండి. ఏం చేశాడయ్యా అంటే, దేవుణ్ణి సువార్త ప్రకటిస్తున్నందుకు, ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తున్నందుకు, యేసే దేవుడని ప్రకటిస్తున్నందుకు చివరికి జైల్లో కూడా పెట్టారంటే అండి. పౌలయ్య గారి మీద కేసులు పెట్టి చెరసాలలో వేయించారంటే అండి.
నిజమే, అప్పుడప్పుడు కొన్ని చోట్ల వింటూ ఉంటాం, కొంతమంది దైవజనుల మీద కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు, అబద్ధపు కేసులు పెడుతున్నారు. మందిర స్థలాల మీద కేసులు, మందిరాల మీద కేసులు, దైవజనుడి ఇంటి మీద కేసులు, సంఘం మీద కేసులు, ఆస్తుల మీద కేసులు. ఏటండి బాబు ఈ బాధలు? ఇటువంటి అనుభవం యేసన్న గారికి కూడా జరిగింది. ఆయన దగ్గర పనిచేసిన శిష్యుడే యేసన్న గారి మీద కేసు పెట్టాడు. ఏంటోనండి, నమ్మక ద్రోహాలండి. బిడ్డలారా, ఒక మాట చెప్పనా, ఈ ప్రపంచం అత్యంత బాధ కలిగించే అంశం ఏంటి తెలుసా? మనతోనే ఉంటూ, మనతోనే మాట్లాడుతూ, మన వల్ల మేలు పొందుకొని, మన వల్ల ఉపకారం పొందుకొని, లేదా నీ ప్రార్థన వల్ల మేలు పొందుకొని, నీ ప్రార్థన వల్ల ఉపకారాలు పొందుకొని, నీతో మాట్లాడుతూ, నీతో స్నేహం చేస్తూ, నీతో చక్కగా నడుస్తూ, నీవిచ్చినటువంటి ఆధిక్యతలు పొందుకుంటూ, నీకే గోతులు తవ్వి, నీ సంఘానికి గోతులు తవ్వి, నీ బిడ్డలకు గోతులు తవ్వి, నీ మీదో, నీ కుటుంబం మీదో, దైవజనురాల మీదో, దైవజనుడి మీదో, బిడ్డల మీదో నిందలు వేసేసి, అంటే మనకు తెలియకుండా వెనకాల గ్రూపులు కట్టి సంఘాన్ని, సేవకుడిని, బిడ్డలని పాడు చేస్తారు చూసారా? అటువంటి నమ్మక ద్రోహాలు గుండె పగిలిపోతాయి. నిజ జీవితంలో కూడా అంతే. సేవనే కాదు, నీతోనే ఉంటూ, నీతోనే నడుస్తూ, నీతోనే స్నేహం చేస్తూ, నీ ఇంటిలో తింటూ, నీతో బ్రతుకుతూ, నీ వల్ల మేలు పొందుకుంటూ, నీ భార్యను వంచిన నమ్మక ద్రోహులు ఉన్నారేమో, నీ బిడ్డలను పాడు చేసిన నమ్మక ద్రోహులు ఉన్నారేమో, నీ కుటుంబం మీద దాడి చేసిన నమ్మక ద్రోహులు ఉన్నారేమో, నీ శత్రువులతో చేతులు కలిపిన నమ్మక ద్రోహులు ఉన్నారేమో, నీ సంఘాన్ని లేకుండా చేసేసిన, ఈ భూమి మీదే నేను లేకుండా చేసేద్దామన్న వారితో మాటలు కలుపుతూ గ్రూపులు కడుతున్న నమ్మక ద్రోహులు ఉన్నారేమో. పౌలు గారి జీవితంలో కూడా నమ్మక ద్రోహులు ఉన్నారు. పౌలు గారి జీవితమే కాదండి, యేసు ప్రభు జీవితంలో కూడా నమ్మక ద్రోహి ఉన్నాడు. యేసు ప్రభుతో కూడా ఉంటూ, యేసు ప్రభు పెట్టింది తింటూ, యేసు ప్రభు వల్ల అపోస్తలత్వం పొందుకొని, యేసు ప్రభు శిష్యులని పేరు సంపాదించుకొని, యేసు ప్రభు మంచి ట్రెజరర్ పోస్ట్ ఇస్తే ఇస్కరియోతు యోధ అని ఒక నమ్మక ద్రోహి చివరికి యేసయ్యనే అమ్మేశాడు. ఎంత బాధ అండి! డైరెక్ట్గా ఓ దెబ్బ కొట్టేస్తే ఆ దెబ్బ ఓ 10 నిమిషాలకో 20 నిమిషాలకో నొప్పి తగ్గిపోద్ది. ఓ బెత్తంతో కొట్టేస్తే ఒక రోజుల్లోనో 2 రోజులు నొప్పి తగ్గిపోవచ్చు. కత్తితో పొడి చేస్తే ఆ గాయం మానేప్పటికీ ఆ నొప్పి తగ్గిపోద్ది. ఈ నమ్మక ద్రోహాలతో అతలాకుతలమైపోయిన బ్రతుకుల్లో కలిగే దెబ్బలు గుండెకి తగిలేసి, మనస్సుకు తగిలేసి, అంటే జీవితాలు పాడైపోయి, కాపురాలు పాడైపోయి, సంఘాలు పాడైపోయి, సేవ పాడైపోయి, నిద్రలేని రాత్రులు మిగులుస్తున్న గాయాలను చూసారా? అవి చచ్చే వరకు పోతాయి అంటారా? పౌలు గారి మీదే కేసులు బరాయించి చెరసాల్లో వేశారా? ఎంత ఘోరం! ప్రియ స్నేహితులారా, ప్రియ దైవజనుడా, ఓ కాపరి, ఓ సేవకుడా, ఓ తండ్రి, ఓ అన్న, నీ మీద కూడా కేసులు వేస్తారా? నీ మీద కూడా నిందలేస్తారా? లేదా కేసులు వేయకుండా సంఘంలో పెద్దలందరూ ఒకటై నీకు వ్యతిరేకంగా నిలబడ్డారా? సంఘంలో యూత్ అందరూ ఒకటై నీకు వ్యతిరేకంగా నిలబడ్డారా? సంఘంలో కొంతమంది గ్రూపు కట్టి నీకు వ్యతిరేకంగా నిలబడ్డారా? ఏమి చేసినా అడిగేవాడు లేడని, కొట్టేవాడు లేడని, ఏమి చేసినా చెల్లుతుందని ఈ రోజు నీకు వ్యతిరేకంగా నిలబడ్డారా? ఈ కష్టాలు మన యేసయ్యకి తప్పలేదు, పౌలయ్య గారికి తప్పలేదు. బిడ్డ, ఈరోజు నీకు ఆ కష్టాల గుండా వెళుతున్నావేమో. దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడిని మరిచిపోయే దేవుడు కాదు. పౌలయ్య గారిని చెరసాల్లో వేస్తే చెరసాల్లోని దేవుడు వదిలేశాడా? పేతురు గారిని కూడా చెరసాల్లో వేశారు, దేవుడు వదిలేశాడా? వదలలేదు. వారిని విడిపించాడు. మీకు ఒక రోజు రాబోతుంది,
ఒక శుభగడియ రాబోతుంది. అప్పుడు అటువంటి బంధకాలన్నిటిలో నుంచి, అటువంటి అవమానాలన్నిటిలో నుంచి శుద్ధ సువర్ణముగా నిన్ను మార్చి, రెట్టింపు ఘనతకు సన్మానానికి పాత్రుడిగా మార్చి, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని హెచ్చించబోతున్నాడు. కొంచెము కాలము ఓర్చుకో. ఎందుకు మనం చదువుకున్నాం కదా, అన్ని నిందలు వచ్చిన పౌలయ్య గారు ఓర్చుకున్నాడంట. యేసయ్య సహించుకున్నాడు. స్తెఫను మీద ఎన్నో రాళ్ళు దెబ్బలు వస్తే సహించుకున్నాడు. మనము ఓర్చుకుందాం, సహించుకుందాం. యుద్ధము దేవుడికి అప్పగించండి, వ్యాజ్యము దేవుడికి అప్పగించండి, తీర్పు దేవుడికి అప్పగించండి. మీరు యుద్ధము చేయవలసిన పని లేదు. మీ పక్షాన ఉన్నవాడు మీకంటే బలవంతుడు, నీలో ఉన్నవాడు నీకంటే బలవంతుడు. నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టే అంటున్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లదు అంటున్నాడు. నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టే అంటున్నాడు. కాబట్టి ఓర్చుకో. దైవజనుడు పౌలయ్య గారిని చెరసాలలో వేశారంటే అండి. చూద్దామా ఇంకా ఈ కాపరికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో, ఎన్ని బాధలు పడ్డాడో చూద్దాం రండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం లాస్ట్ లైన్లో, చెరసాలలో ఒంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఒంటిని. అయ్యో బాబు, అపరిమితముగా అంటే లెక్క లేనండి దెబ్బలు తినంటే అండి. ఏం పాపం చేశాడండి పౌలు పాస్టర్ గారు? ఏ నేరము చేశాడండి దైవజనుడు ఇన్ని దెబ్బలు తినడానికి? ఆ రోజు మన ప్రధాన కాపరి యేసయ్య ఏ నేరము చేశాడు? అన్ని దెబ్బలు కొట్టేశారు. ఈరోజు ఈ ఆత్మల కాపరి పౌలయ్య గారు కూడా అంట అపరిమితముగా లెక్కలేనని దెబ్బలు కొట్టేశారంట. ప్రాణాపాయాలు, ప్రాణం పోయే స్థితిలో కూడా అతడు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అండి. ఎంత బాధ! ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దైవజనుల్ని ఇన్ని దెబ్బలు కొడుతున్నారు? ఎందుకు వారి ప్రాణాపాయాలు స్థితిలోకి వెళ్ళిపోలేక చేస్తున్నారు? ఆ రోజు వారు డైరెక్ట్గా బెత్తాలతో కొట్టేస్తారు, రాళ్లతో కొట్టేస్తారు. ఈరోజు నువ్వు మాటలతో నిందలతో కొట్టేస్తున్నావు, అవమానాలతో కొట్టేస్తున్నావు, వ్యతిరేకంగా గ్రూపులు కట్టి కొట్టేస్తున్నావు. పౌలయ్య గారు ప్రాణాపాయాల్లో ఉన్నట్టు ఈరోజు కొంతమంది దైవజనులు ఈ కష్టాలు, ఈ ఒత్తిళ్ళు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ మాటలు, ఈ సూటిపోటి మాటలు పడలేక కొంతమందికి పక్షవాతాలు వచ్చేస్తున్నాయి, కొంతమంది హాస్పిటల్ పాలైపోతున్నారు, కొంతమందికి గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, కొంతమంది అయితే చచ్చిపోతున్నారు, కొంతమంది అయితే ఆత్మహత్య ప్రేరేపణకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? నీకు కాపు కాస్తూ నీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేసిన దైవజనుడికి నువ్విచ్చే బహుమానం ఈ కన్నీరా, ఈ వ్యాధ. నీ మేలు కోరి, నీ కుటుంబం మేలు కోరి నీకు ప్రార్థన చేసిన దైవజనుడికి నువ్వు చేసిన ఉపకారం ఇదేనా? నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ బ్రతుకు కోసం, నీ క్షేమం కోసం, నీ రక్షణ కోసం దివారాత్రులు ప్రార్థిస్తున్నా నీ కాపరికి నువ్వు చేసే మేలు ఇదా? ఎంత బాధ! ఎన్ని బాధలు అనుభవించాడండి పౌలయ్య గారు. ఇన్ని సంఘాలు కట్టిన తర్వాత, ఎన్నో ఉపకారాలు చేసిన తర్వాత, ఎంత సేవ చేసిన తర్వాత ఎందుకయ్యా ఈ పౌలయ్య గారిని ఎంత బాధ పెట్టేస్తున్నారు? చూడండి, ఇంకా కొన్ని మాటలు చూద్దాం. 24వ వచనం, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, 1 సారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. సువార్త చేసినప్పుడు బెత్తాలతో దెబ్బలంట, రాళ్లతో దెబ్బలంట. ప్రయాణంలో సముద్రంలో ప్రయాణం చేస్తుంటే వాడ బద్దలైపోయిందంటండి, వాడ బద్దలైపోయింది. చూడండి, ఆ మాట నేను చదివిపిస్తున్నాను చూడండి. 1 రాత్రింబగలు సముద్రములో గడిపి తిని.
యాండి వాడబద్దలైపోతే సముద్రంలో ఉండే ఎంత కష్టం. ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు రోడ్డు మీద టైర్ పేలిపోతే, ప్యాచీ పడిపోతేనే మనం చాలా బాధపడిపోతాం. రోడ్డు మీద టైర్ ప్యాచీ పడిపోతే పక్కింటికో ఎదురింటికో లేకపోతే ఎక్కడో దిక్కిన కూర్చోడానికో నించోడానికో పక్కన బండి పెట్టుకో అవకాశం ఉంటుంది. సముద్రంలో వాడబద్దలైపోతే ఎక్కడికి వెళతారండి? సేవకులు బాధలు ఇవన్నీ. ఏదో అనుకుంటారు, కారుల్లో తిరిగేస్తున్నారు, మోటార్ సైకిల్ మీద తిరిగేస్తున్నారు, విమానాల్లో తిరిగేస్తున్నారు, అలా తిరిగేస్తున్నారు, ఇలా తిరిగేస్తున్నారు. బిడ్డా, కారుల్లో తిరగడమైనా, ఏసీ రూముల్లో తిరగడమైనా, ఏసీ ట్రైన్లో తిరగడమైనా ఏదో ఈజీ అనుకున్నావా? ప్రయాణం చాలా చాలా కష్టం. ప్రయాణాల వల్ల దేహం అలసిపోతుంది. ప్రయాణాల వల్ల ఎన్నో చెప్పుకోలేని వ్యాధులు వచ్చేస్తాయి, ఓవర్ హీట్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మూత్ర విసర్జన, యూరిన్ పాస్ చేయడం కూడా భయం వేసే పరిస్థితులు వచ్చేస్తాయి. ఏటో అనుకుంటున్నా ప్రయాణం అంటే అంత ఈజీ అనుకున్నారా? కిలోమీటర్లు తిరిగి ఇలాంటి కాళ్ళు వాపులు వచ్చేస్తాయి. రకరకాల వాతావరణాలు, ఏజెన్సీలో ఒక వాతావరణం, పట్టణంలో ఒక వాతావరణం, పల్లెల్లో ఒక వాతావరణం, రకరకాల వాటర్, రకరకాల ఇలాంటి వాతావరణాల వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి, గొంతు పాడైపోతాయి. మరలా వారి ఇంటికి వచ్చి వారి బిడ్డలను కలుసుకుంటారో లేదో కూడా తెలియదు. ఈ ప్రయాణంలో దారి దోపిడీ గాళ్ళు, నచ్చని వారు, గిట్టని వారు ఉంటారు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. గ్రహాం స్టెయిన్ గారి మన భారతదేశం వచ్చినప్పుడు అతని భార్యని, అతని పిల్లల్ని వ్యాన్లో పెట్రోల్ పోసి కాల్చేసిన ఉదాంతం మరిచిపోయారా? ఎంత కష్టమండి సేవ అంటే. అటువంటి గొప్ప సేవ చేస్తున్న దైవజనులు ఎందుకు చులకనగా చూస్తున్నాం? ఎందుకు సంఘాలు మారుస్తున్నాం? ఎందుకు సేవకుల్ని మారుస్తున్నాం? ఎన్ని మందిరాలు మారుస్తావు, ఎన్ని సంఘాలు మారుస్తావు? ఎంతమంది తండ్రులు ఉంటారు. రేపొద్దున తీర్పు దినాన నీ పక్షాన ఒక లెక్క చెప్పాలని తెలుసా? ఆ లెక్క చెప్పే తండ్రి ఎవరో నీకు తెలుసా? వద్దు బిడ్డలారా, సేవకుడు బాధలు ఎంత బాధ. ఇంకా చెప్తున్నాడు చూడండి బిడ్డలారా, 2 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. అనేక పర్యాయంలో ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటిని. ఈజీగా చదువుకి వెళ్ళిపోతే అర్థమవుదు కానీ బాధ నిజంగా ఈ బాధల్లోకి వెళ్ళిపోతే అర్థమవుద్దండి. స్వజనులు కూడా పౌలయ్య గారిని బాధ పెట్టేశారు. ఆ రోజు యేసు ప్రభుని కూడా సొంత జనులు బాధ పెట్టేశారు. సొంత జనులతోనే వెలివేయబడి తిని. ఎంత బాధ. నిజం, మీరు చాలామంది పాస్టర్ల జీవితాల్లో స్వజనులే శత్రులైపోతున్నారండి. వారి ఎదుగుదలను వార్చక, వారు కడుతున్న మందిరాలు, ఇళ్ళు, కారులు, వారికి వస్తున్న గౌరవం, మర్యాద, టీవీ పరిచర్యలు అన్నీ చూసి వారి వల్లేక కొంతమంది స్వజనులే కొంతమంది పాస్టర్లకి ఏమైపోతున్నా తెలుసా? వ్యతిరేకులైపోతున్నారు. నీ ఇంటిలో ఒకడు దైవజనుడై ఎంత బలముగా వాడబడి యేసయ్య పని చేస్తే, సహకరిస్తే ఎంత అందముగా ఉంటుంది, ఉపకారము చేస్తే ఎంత అందముగా ఉంటుంది, తోడుగా ఉంటే ఎంత అందముగా ఉంటుంది, ఎంత సంతోషముగా ఉంటుంది. ఇలాంటి పౌలయ్య గారికి సొంత జనుల వల్ల కూడా కష్టాలు వచ్చినాయి అంటే, అన్యజనుల వల్ల కష్టాలంట, స్వజనుల వల్ల కూడా కష్టాలు. సేవ అంటే మాటలు కాదండి బాబు, సేవ అంటే మాటలు కాదండి, రకరకాలుగా మాట్లాడతారు. యాండి మందిరాలు నడిపించడం అంటే సామాన్యుల విషయం కాదు. మందిరాలు కట్టడం అంటే సామాన్యుల విషయం కాదు. వారం వారం అక్కడ ప్రార్థనలు నడిపించడం అంటే, ఆ అన్యజనుల మధ్య ప్రార్థన చేయడం అంటే సామాన్యుల విషయం కాదు. ఎవడొస్తాడో తెలియదు. సౌండ్ ఎక్కువైంది అంటాడు, సౌండ్ కట్టే అంటాడు, మందిరం తీసే అంటాడు, పరమేశ్వరం ఉందా అంటాడు, ఎవడ కట్టమని అంటాడు, ఎవడు అడిగి కట్టావు అంటాడు, ఎవడికి చెప్పి చేస్తున్నావు అంటాడు, కరెంట్ ఆపేస్తాడు ఒకడు, నీళ్ళు ఆపేస్తాడు ఒకడు, పరమేశ్వరం ఆపేస్తాడు ఒకడు, పంచాయతీల్లో కూర్చోబెడతారు, ఎమ్మెల్యేల ముందు కూర్చోబెడతారు, సమాజంలో కూర్చోబెడతారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, కోర్టుల్లో ముద్దాయిలుగా కూర్చోబెడతారు.
ఇన్ని తిప్పలు పడి, ఇన్ని కష్టాలు పడి, కేసులు గెలిచి పర్మిషన్లు తెచ్చుకొని మందిరములు కడితే, సంఘాన్ని కడితే, ఈలోపు సంఘంలో నుంచి కష్టాలు, స్వజనుల నుంచి కష్టాలు, అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి కష్టం. ఆలోచించండి నేస్తమా, ఎన్ని కష్టాలు పడితే సేవ జరుగుతుంది, ఎన్ని బాధలు పడితే సేవ జరుగుతుంది. పత్రిక ఇచ్చి అండి పండగండి రమ్మంటే మేము రాము, మాకెందుకు ఇస్తున్నావు ఎడమనడలో, ఇదొక బాధ. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పెడతాం, ఎందుకు ఇవ్వకపోతే పలానా పాస్టర్ గారు మమ్మల్ని పిలిస్తే వచ్చేవాళ్ళు, పిలవలేదు. ఇదేం పాస్టర్, పిలిస్తేనేమో మా దేవుడు మాకున్నారు ఎందుకు వచ్చావు మా ఇంటికి అంటారు, పిలవకపోతేనేమో మమ్మల్ని పిలవలేదంటారు. ఎన్ని బాధలండి. సంఘంలో కూడా అంతే. ఒక ఆవిడ గట్టిగా చెప్పాలంటది, ఒక ఆవిడ అంటది అంత గట్టిగా అరుచుకుంటామే ఎందుకు, జాయిగా చెప్తే సరిపోదా అంటారు. జాయిగా చెప్తే ఒక ఆవిడ అంటది ఉద్యోగం లేదంటది. ఇప్పుడు ఉద్యోగంగా చెప్తే అంతెందుకు, మామూలుగా మాట్లాడిన అర్థమవుతుంది అంటది. ఒక ఆవిడ అంటది ఎక్కువసేపు చెప్పాలండి, ఆహారం ఎక్కువ కావాలంటది. ఒక ఆవిడ అంటది అంతసేపు వినటానికి ఓపుకుండొద్దా, కొంచెం సేపు చెప్తే సరిపోద్దా. ఎక్కువసేపు చెప్పమన్న వాడు మాట వినాలా, కొంచెం అన్న మాట వినాలా, ఉద్యోగంగా చెప్పాలన్న మాట వినాలా, స్లోగా మృదువుగా చెప్పాలన్న మాట వినాలా. ఎన్ని బాధలండి సేవలో. భోజనాలు వడ్డిస్తున్నారంటండి, భోజనం వడ్డిస్తుంటే ఆయన ఎవరో అలాగే వేసుకుంటూ వెళ్ళిపోతారు కదా గెట్లోను, అలాగే వేసుకెళ్ళిపోతుంటే ఒకడికి 4 మొక్కలు పడినాయి అంట, పక్క ఆవిడికి 3 పడినాయి అంటండి. తెరబోతే ఈవిడికేమో 3 ముడుసులే పడినాయి అంటే. ప్రార్థన మానేసింది ఆవిడ. ఏంటి ప్రార్థన కొత్త పాస్టర్ ఇంటికి వెళ్తే, పాస్టర్ గారు మీకు పక్షవాతం అంటుందంటండి. పక్షవాతం కాదు, అది పక్షపాతం. అమ్మ నాకు పక్షవాతం పెడతాలి, అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగుంటే, లేదు మీకు పక్షవాతం అంటుందంట. ఏటమ్మా పక్షవాతం అమ్మ బాబు అంటే, మన భోజనం పెట్టారా, నా పక్కవాడికి 4 వేశారు, నాకు 3 వేశారు, పక్కవాడికి 4 పడి నీకు ఎలా తెలుసు అంటే, నువ్వు ఎవరికి ఎంత వేస్తున్నా చూస్తున్నావు, నువ్వు నీ దృష్టి అంతా పక్కవాడి మీద ఉంటుంది ఎప్పుడు. అయినప్పుడు నేను సర్దుకున్నాను, ఆడికి 4 పడితే పడి నాకు 3 పడిని, కాకపోతే ఆడికి 4 ముక్కలు పడి నాకు 4 ముడుసులు పడి, మీకు పక్షవాతం, మీ సంఘానికి రాదు. చూసారు ఎంత బాగుందో. వాళ్ళు ఎవరెవరో వస్తారో, అండి మా ఇంట్లో సంటి బిడ్డ తల్లి ఉందండి, లేకపోతే నీలోసుకున్న బిడ్డ ఉందండి, ప్రెగ్నెంట్ ఉందండి, కొంచెం సాంబార్ కోరుకుంటుందండి, కొంచెం సాంబార్ ఏంటి పాస్టర్ గారు అంటే, ఏ పాస్టర్ గారిని ఏమంటాడు పట్టుకెళ్ళండమ్మా అంటారో. ఎవరో వాళ్ళు లోటా సాంబార్ ఇస్తే ఒక ఆవిడ అంటది, ఇదిగో ప్రార్థనకు రావడం ఇంటికి లోటా సాంబార్ వెళ్ళింది, నేను పొద్దున్న వచ్చి అన్నీ కడిగాను, నాకు కనీసం గ్లాసు సాంబార్ వెళ్ళలేదు, నేను సంఘానికి రాను. చూసారు ఎంత బాగుందో. ఒకసారి మా సంఘంలో కూడా జరిగింది, అందరికీ భోజనం ఎత్తున్నారు, భోజనం పెట్టినప్పుడు ప్లేట్లు ఎత్తుందో సహోదరి, ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పటికీ ప్లేట్ ఇవ్వలేదు ఆవిడకి వీడికి మాట్లాడలేవంట, ఇంకో పిల్లకి ఇచ్చి ఆవిడకి ఇచ్చి అన్నది. వేరే పిల్ల వెళ్ళి ఇచ్చింది ప్లేటు, అందరికీ ఆవిడ ఇచ్చింది, నాకు ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు ఇంకా సంఘంలోకి రాడదు ఆవిడ. ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలండి. ఇవేమీ తెలవ జనాలకే. పౌలయ్య గారు ఎంత మంచి సేవకుడండి, యేసుప్రభు ఎంత మంచి ప్రధాన కాపరండి, వాళ్ళు నచ్చలేదు. ఎంత బాధ, ఎంత విచారం. ప్రియమైన దేవుని బిడ్డలు ఇంకా చూద్దాం, పౌలయ్య గారి కష్టాలు ఇంకా చూద్దాం, పౌలు గారి కష్టాలు ఇంకా చూద్దాం. 2 కొరింథీ 11వ అధ్యాయము, 2 కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ, మరలా చెప్తున్నాడు ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, మరలా చెప్తున్నాడు దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఏంటండి బాధలు. ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా పౌలయ్య గారి అనుభవాలు, పడిన పాట్లు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు. తరచుగా జాగారాలంట, నిద్రలేని రాత్రులు, అస్తమాన ఉపవాసాలు, ఆకలి దప్పులు, మరలా బాధ. ఎంత సేవ చేసినోడికి తిండి పెట్టేవారు లేరంటే, కడుపు నిండా ఆహారం లేదంటే అది ఎంత విచారం, దిగంబరత్వం. ఇంకా అతను అంటాడు, ఇంకా చెప్పలేక ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. అంతేకాకుండా కింద మాటలు ఇంకో మాట మాట్లాడుతూ చూడండి బిడ్డలారా,
28వ వచనం చూడండి. 2 కొరింథీ 11:28. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. అయ్యి బాబోయ్, ఈ స్వజనులతో ఒక బాధలు పడుతున్నాడు, అన్యజనులతో బాధలు పడుతున్నాడు. ఓ పక్కన కేసులు, పక్కన జైలు, పక్కన ఆకలి దప్పుకులు, ఓ పక్కన నిద్రలేని జాగారముతో కూడిన రాత్రులు, ఓ పక్కన నిందలు, ఓ పక్కన అవమానాలు, ఒక పక్కన దిగంబరత్వం, ఓ పక్కన ఆకలి దప్పికలు, ఒక పక్కన ప్రయాణంలో బాధలు, ఓ పక్కన వాడబద్దలైపోయిన పరిస్థితులు, ఒక పక్కన కపట సహోదరుల వల్ల భయంకరమైనటువంటి వేదన. ఇవన్నీ కాకుండా అంటున్నాడు, సంఘాలను గూర్చిన చింత కూడా నాకు దినదినము కలుగుచున్నది. నిజమేనండి. ఆదివారం పాస్టర్ గారు పుల్పీట్ మీదకి వెళ్ళి, బలిపీఠం మీదకి వెళ్ళి ప్రారంభించి ముగించినప్పటికి చూస్తే చాలా సంఘాలండి ఆదివారం ఫుల్గా రారు వాళ్ళు. మొన్న పాస్టర్ గారు ఫోన్ చేశాడు. ఆయన అంటున్నాడు, అయ్యగారు ఈ ఆదివారం 2 వచ్చారండి. మరోసారి మరొక పాస్టర్ గారు అంటున్నారు, అయ్యగారు ఈ ఆదివారం 4 వచ్చారండి. ఇంకో పాస్టర్ గారు అంటున్నాడు, ఈ ఆదివారం 12 మంది వచ్చారు. ఏంటిది? ఏమైపోతుంది భక్తి? పౌలయ్య గారు అంటున్నాడు, సంఘముల గురించిన చింత. నిజమే, ఈరోజు చాలామంది దైవజనులకి చింత. నియామక కూటాలకి రావట్లేదు, ఉపవాస కూటాలకు రావట్లేదు, స్త్రీల కూడికలకి రావట్లేదు, సన్నిధి కూడికలకి రావట్లేదు, ప్రత్యేకమైన కూటాలకి రావట్లేదు, ఆదివారం ఆరాధనకి రావట్లేదు, ప్రభు బల్లారాధనకి మాత్రం వస్తారు. ఇంకొంతమంది అయితే ఆ ప్రభు బల్లారాధన కూడా రారు. క్రిస్మస్కో, ఈస్టర్కో, పండక్కో భోజనాలు పెడుతూనే వస్తారు. ఈరోజు అనేక మంది పాస్టర్లు బాధపడుతున్నారు. ఆదివారం ఆరాధన అయిపోయాక బాధ, ఆ బిడ్డ రాలేదు, ఈ బిడ్డ రాలేదు, ఆయన రాలేదు, ఈయన రాలేదు, ఇలాగైపోతున్నారు. ఏంటి సంఘాల గురించిన చింత ఈరోజు దైవజనుడికి. పౌలయ్య గారు అన్నారు, దినదినము కలుగుతుందంట ఆ బాధ. నిజమే అండి. మాకు మా భార్య గురించి చింత ఉండదు, మా బిడ్డల గురించి చింత ఉండదండి. సంఘాల గురించి చింత మాకు చాలా ఉంటుందండి. ఇన్ని బోధలు వింటున్నారు, ఎంత వాక్యం వింటున్నారు అయినా మందిరం విలువ, సంఘం విలువ, సేవకుడి విలువ, వాక్యం విలువ తెలియకుండా ఆదివారం కూడా పనులు పెట్టుకుంటున్నారు, ఆదివారం కూడా ప్రయాణాలు పెట్టుకుంటున్నారు, ఆదివారం కూడా ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. ఆదివారం కొంతమంది అయితే ఇంటికాడి ఉండే రావట్లేదు, కొంతమంది ఆదివారం కావాలని పనులు కల్పించుకుంటున్నారు. కొంతమంది యూత్ ఆదివారమే సినిమాలకి వెళ్తున్నారు, వారి ఫేవరెట్ స్టార్ సినిమా రిలీజ్ అయిందని. కొంతమంది ఆదివారమే మ్యాచ్లకి వెళ్తున్నారు, కొంతమంది ఆదివారమే బీచ్లకి వెళ్తున్నారు, కొంతమంది ఆదివారమే అన్ని రకాలుగా దేవుడికి దూరం అయిపోయి విందులు చేసుకుంటున్నారు.